మకర రాశి వారు మరొక 3 రోజుల్లో కోట్లు గడించబోతున్నారు. అరుదైన అఖండ రాజయోగం. మీరు మౌనంగా ఉండండి చాలు. అదృష్ట దేవత వచ్చి మీ తలుపు తడుతుంది. అసలు మకర రాశి వారికి మరొక 3 రోజుల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి వారికి సమయం వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కూడా ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది. మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు దక్కుతుంది. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. బంధుమిత్రులతో చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. గొప్పవారితో పరిచయాలు అనేవి ఈ సమయంలో ఏర్పడతాయి. ఇష్టలతో కాలాన్ని గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది. మీ యొక్క అద్భుతమైనటువంటి వ్యాపార యోగం సూచితం. మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. మంచి బుద్ధి సంపద మీకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు సత్ఫలితాలను అందిస్తాయి. వ్యాపారంలో అంచెలంచెలుగా మీరు ఎదుగుతారు. పలు మార్గాల్లో వ్యాపార విస్తరణకు అవకాశం కూడా కనిపిస్తుంది. నూతన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. తోటివారి నుంచి మంచి ప్రోత్సాహం మీకు ఉంటుంది. మీ యొక్క నిర్ణయాన్ని ఇతరులు ఆమోదిస్తారు. ఆర్థికపరమైన అభివృద్ధి కూడా మీకు సూచితం. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. భూగృహ వాహనాది యోగాలు మంచి పనులు సాధిస్తారు. ప్రసన్న చిత్తంతో పనిచేయండి, తద్వారా ప్రశంసలు ఉంటాయి. వృత్తిలో అనుభవం మీకు పూర్తిగా పనిచేస్తుంది. ఉద్యోగంలో కీర్తి కూడా లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కృషిని కొనసాగించడం ద్వారా అభివృద్ధి సాధిస్తారు. వివాదాలకు అవకాశం కల్పించకుండా సున్నితంగా మాట్లాడుతూ బాధ్యతలను పూర్తి చేయండి. ఆశించిన ఫలితాలన్నీ కూడా వెంటనే సిద్ధిస్తాయి. మీకు ఈ వారాంతం చాలా ఆనందాన్ని ఇచ్చే శుభవార్తలు వింటారు. లక్ష్మీ అష్టోత్తరం శుభప్రదమైన ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కుతుంది. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. మీ జీవితంలో చక్కటి ఫలితాలు అనేవి మీరు ఈ సమయంలో సాధించబోతున్నారు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వైవాహిక జీవిత పరంగా కూడా మీకు ఈ సమయం అంతా కూడా మేలును కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యపరంగా మీరు కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఈ రాశి నుండి శనిదేవుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అలసట తదితర సమస్యలు అధికంగా ఉండవచ్చు. ఈ రాశి వారికి సమయం 12వ స్థానంలోకి గురుడు ప్రవేశించిన వెంటనే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఒత్తిడి తగ్గించేందుకు మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వారి వ్యాపార పరంగా ఈ రాశికి అనేకమైనటువంటి శుభ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. మీ జీవితం అయితే పూర్తిగా మారుతుంది. మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు. కొత్త కొత్త ఫలితాలు అనేవి మీకు పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. విద్యాపరంగా, విద్యారంగంలో మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. గురుడి స్థానం మారే సమయంలో మీరు శుభ ఫలితాలు పొందవచ్చు. ప్రాథమిక విద్యలో మంచి ఫలితాలు పొందుతారు. ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకున్నట్లయితే కనుక సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో చాలా మీరు మంచిగా రాణిస్తారు. గురుడు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో సాధారణమైన ఫలితాలు అయితే మీరు పొందవచ్చు. చూసారు కదండి. ఈ మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ సమయంలో మకర రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ సమయం అంటే జూన్ నెల మకర రాశికి సంబంధించినటువంటి వారికి కెరియర్లో మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మొదటి 2 వారాలు బుధుడు 6వ ఇంట్లో ఉండగా కెరియర్లో కొన్ని సవాళ్లు మరియు ఉన్నతాధికారులతో అపార్థాలు రావచ్చు. సూర్యుడు 6వ ఇంట్లో ప్రవేశించడం అంటే జూన్ 15వ తేదీ నుండి కూడా 3వ వారం నుండి కూడా కెరియర్లో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. మరియు సహోద్యోగుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. గురుడు 6వ ఇంట్లో ఉండడం చేత పోటీదారులపైన మంచి ఘన విజయాన్ని సాధిస్తారు. కెరియర్లో పురోగతి ఉంటుంది. కొందరికి ప్రమోషన్, జీతం పెరుగుదల లేదా కొత్త బాధ్యతలు కూడా లభించవచ్చు. ఈ రాశి వారికి
కెరియర్ సంబంధిత చర్యలు మరియు భాగస్వామి ఒప్పందాలు విజయవంతమవుతాయి. కుజుడు ప్రభావం కారణంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానండి. లేకపోతే సహోద్యోగులతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మీ కృషికి తగిన గుర్తింపు కూడా ఉంటుంది. ఆర్థిక స్థితి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. శుక్రుడు 5వ ఇంట్లో ఉండగా పెట్టుబడుల ద్వారా లాభాలు మరియు ఆదాయ వనరులు కూడా స్థిరంగా ఉంటాయి. అయితే కుజుడు మరియు కేతు 8వ ఇంట్లో ఉండడం చేత మొదటి 2 వారాల్లో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య సమస్యలు లేదా గృహ సంబంధిత ఖర్చులు పెరగవచ్చు. రాహు 2వ ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన నిర్ణయాలు ఊహించిన మార్పులు రావచ్చు. 3వ వారం నుండి కూడా శుక్రుడి గోచారం మారడం చేత ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మరియు గత పెట్టుబడుల నుండి మంచి రాబడి కూడా ఉంటుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు కోసం 2వ వారం తర్వాత నుండి కూడా మీరు ప్రయత్నాలు చేయడం శ్రేయస్కరం. ఈ రాశి వారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా చాలా సంతోషకరమైన సమయం అయితే ఉంటుందండి. శని 3వ ఇంట్లో సంచరిస్తుండడం చేత సోదరుమణులతో సంబంధాలు స్థిరంగా ఉంటాయి మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా శాంతి లభిస్తుంది. శుక్రుడు 5వ ఇంట్లో ఉండగా సంతానం సంబంధిత విషయాల్లో సానుకూలమైన ఫలితం ఉంటుంది. కానీ మీ పిల్లల యొక్క ఆరోగ్యంపైన శ్రద్ధ వహించడం ముఖ్యంగా వేసవేడి కారణంగా జల విరేచనాలు లేదా చర్మ సమస్యలు కూడా రావచ్చు. జీవిత భాగస్వామి తమ రంగంలో విజయం సాధిస్తారు. దీని కారణంగా కుటుంబంలో గర్వకారణమైనటువంటి వాతావరణం కూడా మీకు కనిపిస్తుంది. శుక్రుడు 6వ ఇంట్లో ప్రవేశించడం చేత కుటుంబ సంబంధాలు చిన్న అపార్థాలు రావచ్చు. కాబట్టి సహనంతో వ్యవహరిస్తే మేలు. ముఖ్యంగా మీకు కుటుంబం యొక్క పెద్దల యొక్క ఆశీస్సులు కూడా మీకు ఈ సమయంలో కావాల్సిన అవసరం అయితే కనిపిస్తోందండి. ఈ రాశి వారి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొదటి 2 వారాల్లో శుక్రుడు 5వ ఇంట్లో ఉండగా వ్యాపారంలో సృజనాత్మక ఆలోచనలు మరియు కొత్త క్లయింట్లతో సంబంధాలు కూడా బలపడతాయి. కానీ లాభాలు సాధారణంగా ఉంటాయి. 3వ వారం నుండి కూడా బుధుడి గోచారం మారడంతో అంటే జూన్ 22వ తేదీ నుండి కూడా శుక్రుడు 6వ ఇంట్లోకి ప్రవేశించడంతో దీని కారణంగా వ్యాపారంలో అమ్మకాలు మరియు ఆర్థిక వృద్ధి కూడా చాలా పెరుగుతాయి. కొత్త వెంచర్లు లేదా భాగస్వామ్య వ్యాపారాలు కూడా ప్రారంభించాలి అని అనుకునేవారు 2వ వారం తర్వాత అంటే జూన్ 15 నుండి కూడా 25 లోపు చేయడం శ్రేయస్కరం. కుజుడి ప్రభావం కారణంగా ఆర్థికపరమైన ఖర్చులు పెరగవచ్చు. కాబట్టి పెట్టుబడులతో జాగ్రత్తగా విశ్లేషించాల్సి ఉంటుంది. మీ యొక్క వ్యాపార వ్యూహాలను పదును పెట్టతే మంచిది. విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకి సమయం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. చదువుపైన ఏకాగ్రత అనేది తగ్గవచ్చు కనుక జాగ్రత్త. గురుడు 6వ ఇంట్లో ఉండడం చేత విద్యా సంబంధిత పరిశోధన లేదా సృజనాత్మక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. బుధుడు 7వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత సమూహ అధ్యయనాలు మరియు ఉన్నత చదువులకు అవకాశాలు లభిస్తాయి. శుక్రుడు 5వ ఇంట్లో ఉండగా సృజనాత్మక విషయాలలో విజయం సాధించవచ్చు. శనివారాల్లో మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే శనివారాల్లో శనిదేవునికి నువ్వుల నూనె దానం చేయడం వల్ల కెరియర్ మరియు ఆర్థిక సమస్యలు తొలగుతాయి. వృత్తిలో స్థిరత్వం లభిస్తుంది. శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తామర పుష్పాలు సమర్పించడం సృజనాత్మక కార్యకలాపాల విజయాన్ని తెస్తుంది మరియు ఐశ్వర్యం కూడా మీకు దక్కుతుంది. మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం ఆరోగ్యపరమైన సమస్యలను నివారిస్తుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. చూసారు కదండి, ఈ మకర రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.